ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడే యెహోవా మీకు తోడే ఉండి మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైన యెహోవా మరి ఆమోసునకు 3 రకాలైన దర్శనాలు ఈ యొక్క భాగంలో చూపిస్తూ ఉన్నాడు. ఒకటి, మిడతల దండుతో కూడిన ఒక భయంకరమైన వినాశనము రాబోతుందని చెబుతా ఉన్నాడు. రెండోది, మరి దేవుడు తెలియజేస్తున్న రెండోది ఏంటంటే భయంకరమైన అగ్ని చేత సమస్తాన్ని కూడా నేను కాల్చివేస్తాను అని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మూడోదిగా ఇక్కడ మనం చూసినట్లయితే మట్టపు గుండు గురించి చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఒక గోడగా పోలుస్తూ ఉన్నాడు దేవుడు. గోడగా పోలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును గోడగా పోలుస్తున్నారు. వారు నిటారుగా ఉండాలని కోరుతున్నాడు. నిటారుగా అంటే ఎటువంటి మరి వంకర లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా సరి సమానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, వారిని అందరినీ కూడా ఆ మట్టపు గుళ్ళు చేత దేవుడు పరీక్షించినప్పుడు అందరూ కూడా వంకర టింకరగా ఉన్నాడనే విషయాన్ని దేవుడు కనుగొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. జీవితాలు సరిగా లేవు. ఎటు పడితే అటు నడుస్తూ ఉన్నారు. ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు. వ్యర్థమైనది, మరి దేవునికి అసహ్యమైన వాటిని వారు వెంబడించే వ్యక్తులుగా ఉన్నారు. దేవుని ప్రజలారా, దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రజలను పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు అంటే మేలు కొరకే ఆయన పరీక్షిస్తాడు. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? దేవుడు కీడు చేయడానికి పరీక్షించడు. వాక్యం చూసినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహామును పరీక్షించెను అని రాయబడింది. ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము గురించి రాస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడైన యెహోవా అబ్రహామును పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ కాలములు జరిగిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు తన ప్రజలను పరిశోధించేది ఎందుకంటే వారిని ఇంకా మరి వారిని దేవుళ్ళు ఇంకా బలంగా ఉన్నారా లేదనేది విషయాలు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారుని విషయంలో అబ్రహాము సంతోషపడుతూ ఉన్నాడు. 100వ సంవత్సరంలో దేవుడు అబ్రహామునికి కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని బట్టి అబ్రహాముకి ఎంతో సంతోషం కలిగింది. అబ్రహాము తనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, తన కుమారుని ప్రేమిస్తాడా అనే ఆలోచన కలిగి కుమారుడు 25 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఇదిగో అబ్రహామా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రివేళ దేవుడు అబ్రహాముని పిలిచాడు. వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, రాత్రివేళ పిలిచినా కానీ దేవుడు పిలిచినప్పుడు వెంటనే స్పందించే హృదయం అబ్రహాముకు ఉంది. చిత్తం ప్రభువా, నేను ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్కడే ఉన్న నీ కుమారుడు, నీవు ప్రేమించు నీ కుమారుడు ఇస్సాకుని మరి నేను చూపించు పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ మరి అతనిని నాకు దహన బలిగా అర్పించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో ఈ మాట చెప్పకముందు దేవుడు తనకి ఇస్మాయిల్ పుట్టినా కానీ ఇస్మాయిల్ని తన దగ్గర నుంచి దూరం చేశాడు. ఇస్మాయిల్ని పంపించి వేశాడు. హాగారు ద్వారా పుట్టిన కుమారుని పంపించి వేశాడు. ఇప్పుడు ఉన్న ఒకే ఒక కుమారుని కూడా నాకు దహన బలిగా అర్పించయ్యా అంటున్నాడు.
ఆ ఒక కుమారుని చూసుకొని ఎంతో ప్రేమతో ఉంటున్నాడు అబ్రహాము, సంతోషంగా ఉంటున్నాడు అబ్రహాము. వృద్ధాప్యం మంది పుట్టాడు ఇస్సాకును బట్టి ఎంతో సంతోషంతో ఉన్నాడు అబ్రహాము. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. దేవుడు కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎంత భక్తి జీవితంలో ఉన్నాము, మన జీవితాలు ఎంత స్థిరంగా ఉంటున్నాము అనే విషయాల గురించి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని పరీక్షలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో అవి మంచివనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పరీక్ష అతని యొక్క జీవితంలో అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎంతటి భక్తిలో ఉన్నాడు అనే విషయాలు తెలియజేస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము చేసిన పని ఏంటంటే దేవుడు పెట్టిన పరీక్షలో అతడు గెలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో అలాగే ఆమోసు కాలంలో ఉన్న ఆ ప్రజలను కూడా దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఎవరు కూడా సరిగా లేరండి. అందరూ కూడా దారి తప్పిన పరిస్థితులు, స్థిరత్వం లేని పరిస్థితులు, వంకర టింకరగా ఉన్న పరిస్థితులు. ఆ గోడగా సమానంగా ఉండవలసిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అడ్డదిడ్డంగా, వంకర టింకరగా, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు దాన్ని చూసినాడు. పరీక్షిస్తున్నప్పుడు వారు కనుగొన్నది ఏంటంటే ఆ గోడను పరీక్షించినప్పుడు ఆ గోడైన ఇశ్రాయేలు సక్రంగా ఉన్నారా, క్రమంగా ఉన్నారా, మరి స్థిరంగా ఉన్నారా, ఎంతటి భక్తి జీవితంలో వాళ్ళు ఉన్నారు అని దేవుడు పరీక్షించినప్పుడు వారందరూ కూడా మరి వంకర టింకరగా ఉన్నట్లు, అందువల్ల దేవుడు అనుకుంటున్నాడు ఆ గోడను పడగొట్టాలి అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, సరైన భక్తి జీవితం లేదు, సరైన విశ్వాసం లేదు, సరైన దేవుని మార్గంలో నడిచే విధానాలు లేవు. వారి ఇష్టానుసారమైన జీవితాలు, ఇష్టానుసారమైన నడకలు, ఇష్టానుసారమైన క్రియలు, ఇష్టానుసారమైన పద్ధతులు, ఇష్టానుసారమైన వాటిని అనుసరించటం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు పరిశోధించినప్పుడు ఎంతటి భక్తి జీవితంలో ఉంటున్నాం, మనం ఎంతగా దేవుల్లో బలపరచబడుతూ ఉన్నాం. ఈనాడు మానవులు శారీరకంగా, ఆర్థికంగా బలపడుతున్నారు, కానీ ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్న పరిస్థితులు కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగే, ఆధ్యాత్మికంగా వర్ధిల్లే జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో యోహాను పత్రిక రాస్తూ 3 పత్రికలు రాశాడు. గాయు అనే వ్యక్తి గురించి యోహాను రాస్తూ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను భక్తుడండి, యోహాను శిష్యుడైన యోహాను యేసుప్రభు శిష్యుడు, యేసుప్రభు యొక్క సహోదరుడు రాస్తున్న మాటలు ఏంటంటే గాయు అనే వ్యక్తికి రాస్తున్నాడు. గాయు ఎలా ఉంటున్నాడంటే ఆధ్యాత్మికంగా వర్ధిల్లుచు ఉన్నాడు. ఈరోజు ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుడు మనం పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? క్రమంగా ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయా? విశ్వాసంలో ఉన్నాయా? భక్తిలో ఉన్నాయా? దేవుని మార్గంలో నడుస్తున్నామా? మంచిగా లేకపోయినట్లయితే దేవుడు అంటున్నాడు, పడగొడతాను ఆ గోడను, నేను ఆ గోడను పడగొడతాను. వరిష్టానుసారంగా ఉన్న ఆ గోడను అంటున్నాడు, ఇశ్రాయేలు అనే ఆ ప్రజల యొక్క గోడను పడగొడతానంటున్నాడు. పడగొట్టాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే నోవాహు కాలంలో ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్న ఆ ప్రజల యొక్క స్థితిని చూసి దేవుడు అంటున్నాడు, తుడిచివేయాలి అనుకుంటున్నాడండి. ఇక ఉండటానికి వీల్లేదు. దేవుడు నరులను సృజించినందుకు సంతాపపడ్డాడని బైబిల్ చెప్తా ఉంది. ఆ యొక్క ప్రజలందరినీ కూడా నేను తుడిచివేస్తాను అంటున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో
ఒక క్రమం లేని జీవితాన్ని జీవిస్తున్న, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్న ఆ ప్రజలందరినీ కూడా సమూలంగా నాశనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. భక్తిలో ఎలా ఎదుగుతున్నావు? ఇష్టానుసారంగా ఎదుగుతున్నావా? క్రమంగా ఎదుగుతున్నావా? వాక్యం చెబుతుంది, బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుల ద్వారా దేవుడు రాస్తూ ఉన్నాడు, మంచి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది, అగ్నిలో కాల్చబడతా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? మంచి ఫలములు ఫలించిన చెట్టు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు చూస్తున్నప్పుడు, పరీక్షిస్తున్నప్పుడు వారిలో మంచి క్రియలు అనేవి ఏమీ కనబడట్లా. అందుకని ఆమోస్తో అంటున్నాడు, ఈ గోడను పడగొడతాను, ఈ గోడలను మరి సర్వనాశనం చేస్తానని దేవుడు మరి మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు అబ్రహాములాగా ఆ పరీక్షలో పాస్ అయ్యి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా ఉంటున్నామా లేదా ఆనాడు మరి నోవహు కాలంలో ఉన్న ప్రజల్లాగా, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజల్లాగా మన ప్రవర్తన కలిగి ఉండి ప్రభు యొక్క శిక్షణ పొందుకుంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంటే అది నీ మేలు కొరకే. ఆయన నిన్ను ఆశీర్వదించడం కొరకే ఆయన నిన్ను పరీక్షిస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరీక్షలో నిలబడి మనం విశ్వాసంతో నిలిచి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.